అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 30వ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు రెండవ రోజు ఘనంగా నిర్వహించబడ్డాయి. గంగరాజు ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ మహాసభల్లో అఖిల భారత నాయకులు పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరును జీరామ్జీగా మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ప్రధాని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి 2 ఎకరాల భూమి పంపిణీ చేయాలని, లేకపోతే తామే భూములను పంపిణీ చేసే ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు. ఈ త్రిమూర్తులు చేస్తున్నది అభివృద్ధి ముసుగులో ప్రజలని యొక్క సంపదని కార్పొరేట్లకు దోసిపెట్టడం. ఈ త్రిమూర్తులు అమరావతి పేరుతో మా వనరులన్నింటినీ విదేశీ కంపెనీలకు ఇవ్వటం, అభివృద్ధి పేరుతో బంగారం పేరుతో ఆంధ్ర బంగారం మోడీ గారి బంగారం, చంద్రబాబు నాయుడు గారి బంగారం, ఈ బంగారం పేరుతో బడుగు జీవులందరిని కూడా బలివ్వటం. కాబట్టి ఉపాధి హామీ మీద, భూ సమస్యల మీద రేపు 15వ తారీఖున ఉపాధి హామీ నోటిఫికేషన్ వచ్చేసింది, కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. రేపు 15వ తారీఖున దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కార్మికుల సమ్మె జరుగుతుంది. అలాగే పంచాయతీల ముట్టడి జరుగుతూ ఉంది. దీనితో పాటు దీని కొనసాగింపుగా క్విట్ ఇండియా డే స్ఫూర్తిగా ఆగస్టు 9వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా కలిసొచ్చి అన్ని సంఘాలను కలుపుకొని కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కార్మికుల ఆధ్వర్యంలో జైల్ బరో కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ వ్యవసాయ కార్మిక సంఘం 30వ రాష్ట్ర మహాసభ ఏ నేపథ్యంలో జరుగుతుందంటే 2025 డిసెంబర్లో 2006 నుండి ఈ దేశంలో అమలు జరిగినటువంటి ఉపాధి హామీ చట్టాన్ని విజీ రామ్జీ పేరుతోటి మార్పు చేసి పని దినాలు పెంచుతున్నామని చెప్పి మోసగించి దానికి బడ్జెట్ కేటాయింపుల నుంచి కేంద్ర ప్రభుత్వం వైదొలగి అంటే 60-40% మార్చి ఆ చట్టం పేరులోనే కాదు అమలులో కూడా నిర్వీర్యం చేసింది. హామీ గ్యారంటీ అనేటువంటి పదాలు లేకుండా చేసింది. 11,000 కోట్లతో ప్రారంభమైనటువంటి ఈ పథకం ఈ రోజున 86,000 కోట్ల రూపాయలు ఈ గ్రామీణ ఉపాధి కార్మికులకి చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది.